అందాల హాట్ యాంకర్ వర్షిణి సౌందరరాజన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోడల్గా కెరీర్ని ప్రారంభించిన ఈ భామ చందమామ కథలు అనే సినిమాతో టాలీవుడ్కి పరిచయమైంది. ఈ సినిమా నేషనల్ అవార్డును కూడా అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూనే యాంకర్గా బుల్లితెరపై అడుగుపెట్టింది. ఢీ షో వర్షిణికి మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. సుధీర్, రష్మి ఒక జంటగా బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. హైపర్ ఆది, వర్షిణి మరో జంటగా మొదలైన ఆ షోలో వారి కామెడీ, డాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ గెస్ట్గా వచ్చినప్పుడు వర్షిణి చేసిన మూన్ వాక్ స్టెప్ మరింత హైలైట్ అయ్యింది. డాన్స్ రాకపోయినా ఎంతో కాన్ఫిడెంట్గా ఆమె వేసిన స్టెప్స్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక డాన్స్ పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరపోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇక ఈ మధ్య షోస్ తగ్గించిన వర్షిణి ప్రమోషన్స్ ఎక్కువగా చేస్తోంది. తాజాగా ఒక ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన వర్షిణి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఎప్పటి నుంచో బిగ్ బాస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, కానీ నాకు వెళ్లాలని లేదు. ఎందుకంటే నేను ఫోన్ లేకుండా ఉండలేను. అందరికంటే నేనే ఎక్కువగా ఫోన్ వాడతాను అని చెప్పుకొచ్చింది. ఇక ఇందులోనే హైపర్ ఆదితో తన రిలేషన్ను కూడా బయటపెట్టింది. గత కొన్ని నెలల క్రితం వర్షిణి హైపర్ ఆది బర్త్డే సెలబ్రేట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఆమె ఎవరితో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది లేదు. ఇక స్పెషల్గా హైపర్ ఆది వీడియోను షేర్ చేయటంతో వీరిద్దరి మధ్య రిలేషన్ నడుస్తుందని, త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ పుకార్లకు వర్షిణి చెక్ పెట్టింది. అది ఆది పుట్టినరోజైన 3 రోజుల తర్వాత నేనే స్పెషల్గా బర్త్డే సెలబ్రేట్ చేశాను. ఇప్పటి వరకు ఎవరి వీడియో అలా పెట్టలేదు. ఆది చాలా చాలా మంచి వ్యక్తి. నాకు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో హైపర్ ఆది ఒకరు. లోపల నెగటివ్ పెట్టుకొని పైకి పాజిటివ్లా మాట్లాడాడు. నేనెప్పుడూ అలా పాజిటివ్గా ఉన్న వారితోనే ఉండాలనుకుంటాను. నేను ఉన్నప్పుడు ఒకలా, నేను వెళ్ళాక వెనుక మరొకలా మాట్లాడేవారంటే నాకు అస్సలు నచ్చదు. అలాంటి వారితో ఉండాలని నేను కలలో కూడా అనుకోను. నాతో ఎలాంటి నెగటివ్ లేకుండా ఉండేవారే నా రియల్ ఫ్రెండ్స్ అని నమ్ముతాను. అలాంటి వారిలో ఆది ఒకడు. నాకు ఆది మంచి స్నేహితుడు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.